హాయ్ 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 ఇప్పుడు మనం సైంధవ్ మూవీ రివ్యూ చెప్పుకుందామండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు స్పీడ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక కమింగ్ టు ది స్టోరీ లైన్, మన వెంకీ మామ తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అదే టైంలో తన కూతురికి డిజార్డర్ ఉంటుందని తెలుస్తుంది. అండ్ సేమ్ టైం ఇంకో సైడు మన విలన్ వికాస్ డ్రగ్స్ అండ్ గన్స్ డీల్ చేస్తూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరు స్టోరీస్ ఎలా కలిశాయి, అసలు తన కూతురు బతికిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ది సైంధవ్ మూవీ పాజిటివ్స్, మన శైలేష్ కోలన్ గారు డైరెక్షన్ బాగా చేశారు. అండ్ అలానే ఈ మూవీలో కూడా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ బాగా చూపించారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు మన శైలేష్ కోలన్ గారు. ఎస్పెషల్లీ ఈ సైంధవ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఫైట్, క్లైమాక్స్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఈ సినిమాలో. కమింగ్ టు ది నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని హై మూమెంట్స్ ఉంటే చాలా బాగుండేది. అండ్ బీజిఎం అయితే ఈ మూవీకి చాలా మైనస్ అండి. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, సైంధవ్ క్యారెక్టరైజేషన్ మన వెంకీ మామ చాలా బాగా చేశాడు. అండ్ సేమ్ టైం విలన్గా చేసిన నవజుద్దీన్ మనల్ని నవ్విస్తాడు, అలానే భయపెడతాడు, వచ్చిరాని తెలుగుతో మాట్లాడతాడు. టోటల్గా నాకు ఈ సైంధవ్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది. మీరు ఈ వీకెండ్కి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ మూవీ సైంధవ్ మూవీని చూడండి. అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.